మీలో చాలా మంది అక్క పిల్లలకి ఎలాంటి డైపర్స్ బాగుంటాయని అడుగుతున్నారు కదా. నిజం చెప్పాలంటే పిల్లలకి అసలు డైపర్స్ వాడకూడదు, కాటన్ క్లాత్స్ అనేది బెస్ట్. డెలివరీ తర్వాత మనమేమో నీళ్ళలో చేపెట్టకూడదు, మా అమ్మేమో వర్కింగ్, ఇలాంటప్పుడు డైపర్స్ వాడడం తప్పదు. అందులో ఈ రైనీ సీజన్, వింటర్ సీజన్ వచ్చింది అనుకోండి, అసలు బట్టలు ఆరనే ఆరవు, ఇల్లంతా స్మెల్ వస్తూ ఉంటాయి. డైపర్స్ లో ఎన్ని బ్రాండ్స్ ఉన్నా ప్యాంపర్స్ బెస్ట్ అన్నమాట. కొంతమంది పిల్లలకి అయితే డైపర్స్ యూస్ చేస్తే ర్యాషెస్ వచ్చేస్తాయి, కానీ ప్యాంపర్స్ యూస్ చేయడం వల్ల ఎలాంటి ర్యాషెస్ రావు. డైపర్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడు చిన్న ప్యాకెట్లు తీసుకోకూడదు, ఇలా పెద్ద ప్యాకెట్లు తీసుకుంటే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది, పిల్లలకి డైపర్స్ వేసేటప్పుడు రెండు పక్కల చెక్ చేసి వేయండి. చీమలు లేకపోతే ఎలాంటి ఇన్సెక్ట్స్ అయినా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసి వేయండి వేసేటప్పుడు. ఈ రోజు లంచ్ లోకి మా అమ్మ చపాతీ అలాగే గసగసాల పేస్ట్ వేసి మష్రూమ్ కర్రీ అయితే చేసింది. మీలో చాలా మంది మష్రూమ్ తినొచ్చు అని అడిగినారు. మష్రూమ్ అయితే తినొచ్చు, విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బేబీకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఈ వీడియోకైనా అట్లీస్ట్ 5K లైక్స్ అయినా ఇవ్వండి. టాటా, బై బై.